అందరికీ నమస్కారం. మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ముస్టిపల్లి. మా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ద్వారా నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ వరద బాధితులను కాపాడడం కోసం నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు విద్యార్థులు స్వయంగా స్కూల్లోనే తయారు చేశారు. ఒకసారి మీరు ప్రాజెక్ట్ని చూడొచ్చు. సో ఈ విధంగా వేస్ట్ కట్టెలతో వాటర్ బాటిల్స్తో బైండింగ్ వైర్ సహాయంతో విద్యార్థులు ప్రాజెక్టు తయారు చేయడం జరిగింది. మా పాఠశాలకు చెందిన గాదరి ప్రవీణ్, గాదరి సాయి చరణ్ ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్ని తయారు చేశారు. మిగతా విద్యార్థుల సహాయంతో ఇది చేయడం జరిగింది. వరద బాధితులు వాళ్ళ చుట్టుపక్కల దొరికే వస్తువులతో ఈ ప్రాజెక్ట్ని తయారు చేసుకొని రెస్క్యూ టీం వచ్చి కాపాడే వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో విలువైన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. మా ఈ ప్రాజెక్టుకు సహకరించిన మా జిహెచ్ఎం మేడం సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థుల తరఫున, టీచర్స్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ముస్టిపల్లి. మా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ద్వారా నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ వరద బాధితులను కాపాడడం కోసం నో కాస్ట్ లైఫ్ సేవింగ్ బోట్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు విద్యార్థులు స్వయంగా స్కూల్లోనే తయారు చేశారు. ఒకసారి మీరు ప్రాజెక్ట్ని చూడొచ్చు. సో ఈ విధంగా వేస్ట్ కట్టెలతో వాటర్ బాటిల్స్తో బైండింగ్ వైర్ సహాయంతో విద్యార్థులు ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం జరిగింది. మా పాఠశాలకు చెందిన గాదరి ప్రవీణ్, గాదరి సాయి చరణ్ ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్ని తయారు చేశారు. మిగతా విద్యార్థుల సహాయంతో ఇది చేయడం జరిగింది. వరద బాధితులు వాళ్ళ చుట్టుపక్కల దొరికే వస్తువులతో ఈ ప్రాజెక్ట్ని తయారు చేసుకొని రెస్క్యూ టీం వచ్చి కాపాడే వరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో విలువైన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. మా ఈ ప్రాజెక్టుకు సహకరించిన మా జిహెచ్ఎం మేడం సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థుల తరఫున, టీచర్స్ తరఫున థ్యాంక్ యూ సో మచ్.